అది కేవలం లోపలకు వైరు కాయలు వైరు తీసుకుపోతాం. ఆ వైరు తీసుకుపోతే అమ్ముకుంటే 400-500 వస్తుందో లేవు. 400-500 కొరకు మోటార్లు స్టార్ట్ చేసుకోక 3 నెలలు 2 నెలలు పంట అంతా పెంచినాక పొట్టకొచ్చే రోజుల్లో అప్పుడు నీళ్ళు ఎక్కువ కాదు. ఆ టైంలో దాంతో దయచేసి ఎవరైనా దొరికితే వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా రైతులు కూడా కొద్దిగా మంతుల వారుగా డ్యూటీలు వేసుకొని ఈ 4 రోజులు కాపాడుకుంటే మంచిదని నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు పట్టి బ్యాంకు రుణాల గురించి రైతుల ఆవేదన ఉన్నారని తెలిసిన తర్వాత ప్రతి బ్యాంకుకు మనం ఇప్పటికే 1,800 కోట్లు ఇస్తే 1,800 కోట్లు 18,000 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు 1,000 కోట్లు 1,100 ఇచ్చారు. తత్మయన్ని బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ చేయటానికి ఏ రైతుకు వచ్చింది ఏ రైతుకు రాలేదని 2 లక్షల వరకు కూడా రుణాల మాఫీలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ కానీ అదేవిధంగా కొందరు తహసీల్దార్లు కానీ కింది వాళ్ళు కానీ కలిసి మీ గ్రామాలకు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీ డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నారు. కొద్దిగా ఓపికతో ఉండండి. అధికారులు 1-2 రోజులు తిరగలేరు. ఒక్క రోజులో కనీసం 2-3 విలేజ్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా తిరుగుతారు. అదేవిధంగా ఇప్పుడే కొన్ని నా దృష్టికి వచ్చాయి. సొసైటీలలో మనం ఏదైతే సొసైటీలు పెట్టుకున్నామో దాంట్లో కొన్ని అన్ని అవకతవకలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సొసైటీ సెక్రటరీలకు చైర్మన్లు కానీ కన్సల్ట్ అధికారులు కానీ తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్లకు ఇప్పుడే చెప్తా ఉంటారు. ఒక ఆయనకు 30,000 ఉంటే 90,000 వచ్చినాయి అంటా ఉన్నారు. ఆ బ్యాలెన్స్ పైసలు ప్రభుత్వానికి వెళ్ళాలి. ఎక్కడ ఏ తప్పు చేసినా మీ పోస్టులు పోతాయి, మీ మీద కేసులు అవుతాయి. అవన్నీ జాగ్రత్త. ఎనీ బ్యాంక్ మొన్నటి వరకు కెనరా బ్యాంకులకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కలెక్టర్ కానీ వాళ్ళ కన్సల్ట్ అధికారులు రెక్టిఫై చేయించారు. ఈ విధంగా ఒకటి చేస్తూ ఉన్నారు. మీరందరూ తొందరపడకుండా సొసైటీలు అయితే మీరు కూర్చుండండి. నేషనలైజ్ బ్యాంక్స్ అయితే మరి అధికారులు తిరుగుతూ ఉన్నారు. సొసైటీలలో కూడా మీకు సొసైటీ సెక్రటరీ కానీ ఎవరైనా వినకుంటే తప్పనిసరిగా తహసీల్దార్ దృష్టికి కానీ
ఆర్డీఓ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి చేస్తే అవన్నీ తప్పనిసరిగా పరిశీలిస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు కావాల్సిన వర్షాలు పడ్డాయి. సెప్టెంబర్ ఇంకో నెల ఆఖరి వరకు కొన్ని ఏరియాలలో పంటలు కోతకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి మీ అందరికి కూడా ఓ వారము 15 రోజుల లోపల పొలాలు పొట్టుకు వచ్చినాయి. ఈయన తర్వాత నీళ్లు కావాలి, నీళ్లు లేకుంటే ఎలుకలు కూడా ఇబ్బంది పెడతాయి అన్న మీరు నిన్ననే నాకు చెప్పిన తర్వాత ఈరోజు మీ అందరి ఆలోచన మేరకే మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఇప్పుడు లిఫ్ట్ స్టాల్ చేసడం జరిగింది. తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి. పోచని పాడులో కూడా 70% నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అవసరం ఉన్న తాట మీరు పారించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్లు బంద్ చేసుకుంటే మిగిలిన నీళ్ళని మనం రెండో పంటకు అవసరాలకు తీసుకోవడానికి మీకే అవసరం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క 4 రోజులు ఈ పంటలు వచ్చే వరకు గస్తులు వేసుకొని పోలీసు తిరిగే వాళ్ళు తిరుగుతారు. అయినా మనం తిరిగి కూడా ఎక్కడ ఎత్తుకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నిన్ననే నాలేశ్వర్లో 3 ట్రాన్స్ఫార్మర్లు పోయినాయని చెప్తా ఉన్నారు. నందిగామలో కూడా పోయినాయని చెప్తున్నారు. మరి అధికారులు డి కానీ కన్సల్ట్ అధికారులు దయచేసి వాళ్ళని తొందరగా ఇస్తే ఏదో పంట చేతికి వస్తుంది. కాబట్టి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పండి, మళ్ళీ మేము ఇయ్యము అని చెప్పండి. కానీ ఇప్పుడైతే ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం.